హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విదేశం. మాఘపురాణం 3వ రోజు పారాయణండి. మంగళదాయిని సర్వమంగళ. మాఘమాస స్నానం ప్రభావంచే పూర్వం ఒక బ్రాహ్మణ పుత్రిక పాప విముక్తుయై తన భర్తతో హరి సాన్నిధ్యమునొందినది అని శివుడు పార్వతితో పలికెను. పార్వతీదేవి, స్వామి, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపమేమి? మాఘమాసమున పాప విముక్తి నొందిన విధానమేమి? వివరముగా చెప్పగోరుతున్నానని అనగా శివుడిట్ల పలికెను. దేవి విను. పూర్వము సౌరాష్ట్ర దేశమున బృందారకమనే గ్రామంలో సుదేవుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతను సదాచారవంతుడు, వేదశాస్త్ర పండితుడు. అతనికి శిష్యులు చాలామంది ఉండేవారు. వారు గురుసేవ చేస్తూ విద్యాభ్యాసం చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సుదేవునికి సర్వాంగ సుందరి అయిన కుమార్తె ఉండేది. పొడవైన కేశములతో, చక్కని ముఖంతో, చక్కని కనుముక్కు తీరుతో ఆమె మిక్కిలి మనోహరంగా ఉండేది. ఇట్టి కుమార్తెనెవరికిచ్చి వివాహం చేయగలనని అతను విచారిస్తూ ఉండేవాడు. ఒకనాడు సుమిత్రుడనే శిష్యుడు సమిధలు, దర్భలు మొదలైన వాటి కోసం గురువు పంపగా వెళ్ళినాడు. బంతితో ఆడుకుంటున్న గురుపుత్రిక కూడా సుమిత్రునితో వెంబడించి వెళ్ళింది. సుమిత్రుడు చాలా దూరము పోయి ఆ అరణ్యములో ఒక జలాశయాన్ని చూశాడు. ఆ చెరువు గట్టున ఎత్తైన చెట్లున్నాయి. నీరు నిర్మల మనోహరంగా ఉంది. వికసించిన పద్మాలు, వాటిపై వాలే తుమ్మెదల రొద, అనేక వర్ణములలోనున్న కలువలు, జలసంచారము చేయు జలప్రాణుల విహారము మొదలైన వానిచే ఆ సరస్సు మనోహరంగా ఉంది. కోకిలలు గుంపులు కట్టి మధుర ధ్వనులు చేయుచుండెను. చిలుకలు, గోరువంకలు నేర్చిన మాటలను పలుకుచున్నవి. ఎత్తైన చెట్లతో క్రమబడిన ఆ ప్రదేశము ఒక ఏకాంత మందిరంలా ఉంది. గురుపుత్రిక ఆ చెరువులోని నీరు త్రాగి అచట వృక్షములకున్న పండ్లను తిని ఒకచోట కూర్చుండెను. సుమిత్రునిపై మనసు పడిన ఆమె, ఓయి, మనుష్య సంచారము లేని ఏకాంతప్రాయమైన ఈ ప్రదేశంలో నాకు నీతో కలిసి సుఖపడాలని ఉన్నది. ఈ వనము నీకు నాకు నచ్చినది. మనమిద్దరము పడుచువారము. మన కలయిక సుఖప్రదమవును. ఆలసింపగా నా వద్దకు రమ్ము. నా శరీరము దూది కంటే మెత్తగానున్నది. నీకు మరింత సుఖమిచ్చును. రమ్ము, నన్ను మోహంతో తనివి తీరా కౌగిలించుగొనుము. రమ్ము రమ్ము అని పిలిచెను. సుమిత్రుడు, ఓ మంచిదానా, నీవిట్లనుకుము. నీ మాట దురాచారపూరితము. నీవు వివాహము కాని బాలవు, నాకు గురుపుత్రికవు. మనము సోదరీ సోదరులము. నీవు మన్మథ పరవశురాలవై ఇట్లనుచితంగా మాట్లాడుతున్నావు. నేను నీతో రమింపజాలను. నేనీ మాటను సూర్యచంద్రుల సాక్షిగా చెబుతున్నాను. ఇట్టి పాపము చేసిన మనమిద్దరము చిరకాలము నరకవాసము చేయవలసి ఉంటుంది. కావున ఇంటికి పోదము రమ్ము. గురువుగారు మనకై ఎదురు చూస్తుంటారు. ఆలస్యమైనచో నిన్ను దండించవచ్చు. సమితలు, దర్భలు మున్నగవానిని కొనిపోదము రమ్ము అని పలికెను. గురుపుత్రిక ఆ మాటలను విని, ఓయి, కన్యారత్నము, సువర్ణము, విద్యాదేవత, అమృతము స్వయముగా చెంతకు చేరినప్పుడు వలదన్నవాడు మూర్ఖుడు. ఒకరినొకరు కౌగిలించుకొనక సుఖమునందక నేనింటికి రాను. నేనిచ్చటనే నా ప్రాణములను విడిచెదను. నీవు ఇంటికి తిరిగి వెళ్ళి నేను రానిచో మా తండ్రి నిన్ను శపించును. నేను నీతో సుఖింపని ఈ శరీరమునొల్లను. ఇచ్చటనే ఈ శరీరమును విడిచెదను. నీవింటికి పోయి దీని ఫలితమును అనుభవించు అని నిష్ఠురముగా మన్మదావేశములతో మాట్లాడెను. సుమిత్రుడు ఏమి చేయవలెనో తెలియని స్థితిలో ఉండెను. చివరకతడు గురుపుత్రిక కోరికను తీర్చుటకు అంగీకరించెను. వారిద్దరును పద్మములతో, పుష్పములతో, చిగురుటాకులతో మన్మథశయ్యను తీర్చుకొని మనోహరమైన ఆ వాతావరణంలో యథేచ్ఛగా సుఖములను అనుభవించిరి. వారిద్దరును తృప్తిపడిన తర్వాత సమిధలు, మున్నగు వాటిని తీసుకుని గ్రామమునకు బయలుదేరిరి. గురువు శిష్యుడు తెచ్చిన సమిధలు, మున్నగు వాటిని చూసి ఆనందపడెను. పుత్రికను చూసి, నీవు చాలా అలసినట్లున్నావు. మధురాహారమును తిని విశ్రాంతి నొందమని లోనికి పంపెను. ఆమెయో అట్లేనని లోనికెగెను. తండ్రి ఆమెను కాశ్మీర దేశవాసియగు బ్రాహ్మణునికిచ్చి వివాహము చేసెను. కొంతకాలమునకు ఆమె భర్త మరణించెను. భర్తను కోల్పోయి నేలపై పడి దుఃఖించుచున్న కుమార్తెను చూడలేక సుదేవుడు మిగులు దుఃఖించెను. అయ్యో, సుఖములనందవలసిన వయసులోనే బాధాకరమైన వైధవ్యము కలిగినదేమి? ఆ బ్రహ్మ ఎంత మూర్ఖుడో కదా అని పలు విధాలుగా దుఃఖించుచుండెను. ఇట్లు సుదేవుడు వాని భార్య దుఃఖించుచూ ఉండగా దృఢవ్రతుడను యోగి ఆ ప్రాంతమున తిరుగుతూ సుదేవుని రోదన ధ్వని విని వాని వద్దకు వచ్చి, జ్ఞానస్వరూప, నీ దుఃఖమేమియో చెప్పు. నీ దుఃఖమును పోగొట్టెదనని ధైర్యము చెప్పెను. సుదేవుడు తన దుఃఖ కారణమును చెప్పి మరలా దుఃఖించెను. యోగి సుదేవుని, వాని భార్యాపుత్రికను చూసి క్షణకాలము ధ్యానయోగమునొంది ఇట్లు పలికెను.
ఓయి వినుము, నీ కుమార్తె పూర్వజన్మలో క్షత్రియ కులమున జన్మించినది. వ్యభిచారిణి అయి చెడు ప్రవర్తన కలిగియుండెను. సౌందర్యవతి యవ్వనవతి అగు ఆమె తన జారుల మాటలను విని తన భర్తను వధించెను. భర్తను వధించి భయపడి శోకించి ఆత్మహత్య చేసుకొనెను. ఈమె పతిహత్యను ఆత్మహత్యను చేసినది. ఆ దోషము వలన ఈమెకు ఈ జన్మమున ఇట్టి వైధవ్యము కలిగినది. ఇట్టి ఆమె పవిత్రమైన నీ వంశములో ఎట్లు జన్మించినదా అని నీకు సందేహము రావచ్చును. దానికిను కారణం కలదు విను. ఈమె తన పూర్వజన్మలో మాఘమాసమున సరస్వతి నదీ తీరమున గౌరీ వ్రతమును ఆచరించు వారితో కలిసి వారు ఇసుకతో చేసిన గౌరీదేవిని పూజించుచూ ఉండగా ఆ వ్రతమును చూసినది. ఆ పుణ్యము బలమున ఈమె పవిత్రమైన వంశమున జన్మించినది. ఈ జన్మయందును స్థైర్యని అయి నీ శిష్యునితో అధర్మముగా రమించెను. ఈ దోషము వలన ఈమె తన కర్మ ఫలములనిట్లా అనుభవించుచున్నది. చేసిన కర్మము అనుభవింపక తప్పదు కదా. సుదేవుడు యోగి మాటలను విని చెవులు మూసుకొని తన కుమార్తె పూర్వజన్మలో పతిహత్య ఆత్మహత్యలకు పాల్పడేటయును ఈ జన్మలో కన్యయై సోదరతుల్యుడైన తన శిష్యునితో రమించుటను విని మరింత దుఃఖించెను. యోగికి నమస్కరించి, తండ్రి, నా కుమార్తె చేసిన పాపము ఏమి చేసిన పోవును? ఆమె భర్త జీవించుట ఎట్ల జరుగును? దయ ఉంచి చెప్పమని పరిపరి విధములుగా ప్రార్థించెను. అప్పుడా యోగి, ఓయి విద్వాంసుడా, నీ కుమార్తె చేసిన పాపములు పోవుటకు ఆమె మాంగల్యము నిలుచున్నట్లును చేయుటకు ఒక ఉపాయము ఉన్నది. శ్రద్ధగా విను. మాఘమాసమున ప్రాతస్నానము చేసి ఆ నదీ తీరమున గాని సరస్తీరమున గాని ఇసుకతో గౌరీదేవిని చేసి షోడశోపచారములతో పూజించవలేను. సువాసినులకు దక్షిణతో ఆ గౌరీదేవిని సమర్పించవలేను. ఈ విధముగా ఈమెచే ప్రతిదినము చేయింపుము. ఈమె భర్త తిరిగి జీవించును. ఈమె పాపములను నశించును. మాఘశుద్ధ తదియనాడు 2 కొత్త చాటలను తెచ్చి వాటిలో చీర, రవికల గుడ్డ, ఫలపుష్పాదులు, పసుపు, కుంకుమ మున్నగు సువాసిని అలంకారములను ఉంచి దక్షిణ తాంబూలములతో మూసి వాయనము నుంచి సువాసిని పూజ చేసి ముత్తైదువులకు ఇచ్చి 7 సార్లు ప్రదక్షిణ నమస్కారములను ఆచరింపజేయము. ఆ సువాసినికి షడ్రసోపేత భోజనము పెట్టి గౌరవింపవలయను. మాఘమాస ప్రాతకాల స్నానము చేతను పైన చెప్పిన వ్రతాచరణము చేతను ఈమెకు పాపక్షయము కలుగును. భర్త పునర్జీవితుడై ఈమె మాంగల్యము నిలుచును. మాఘస్నానము చేసిన విధవరాలు విష్ణులోకమును చేరును. మాఘస్నానము చేసి గౌరీ వ్రతమాచరించిన సువాసిని తన మాంగల్యమును నిలుపుకుని చిరకాలము సుఖించును. పిచ్చివారు మూర్ఖులు మాఘస్నానము చేసినచో వారెట్టివారైనను హరి అనుగ్రహము నొంది చిరకాలము సుఖించి పుణ్యలోకములనొందెదరు అని యోగి వివరించి తన దారిన తాను పోయెను. సుదేవుడు యోగి మాటలను నమ్మి తన కుమార్తెచే మాఘస్నానము, గౌరీ పూజ, విశిష్టమైన కాత్యాయని వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయించెను. కాత్యాయని వ్రతమహిమ చేత సుదేవుని కుమార్తె పాపములు పోయి ఆమె భర్త పునర్జీవితుడయ్యాడు. ఆమెయు చిరకాలము తన భర్తతో సుఖించి తన తల్లిదండ్రులతోనూ భర్తతోనూ కలిసి దేహాంతమున వైకుంఠమును చేరెను. కావున మాఘమాసమున ప్రాతకాల స్నానము నదిలో కాని సరస్సులో కాని కాలువలో కాని చేసి తీరమున శ్రీహరిని అర్చించిన వారు సుదేవుని పుత్రిక వంటి వారైనను ఇహమున సుఖములనంది పరమున వైకుంఠవాసులగుదురు సుమా అని శివుడు సవివరంగా వివరించెను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.